వెల్కమ్ బ్యాక్. కృష్ణా రివర్ బోర్డు వివాదం రోజురోజుకి ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిబంధనల ప్రకారమే తాము నీటిని వాడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏపీ సర్కారు మాత్రం తెలంగాణ కృష్ణా బోర్డు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది. అసలు కృష్ణా రివర్ బోర్డుకి నదీ జలాలను పంపిణీ చేసే అధికారం ఉందా? ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వాటర్ వార్ ఆగేదెలా? సార్, కృష్ణా రివర్ బోర్డ్ రూపొందించిన ముసాయిదా ఒక రకంగా తెలంగాణ దాని గురించి వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసింది, ఈరోజు కార్యదర్శిని కలిసింది. ఈ ముసాయిదాను చూసిన తర్వాత పూర్తిగా అంటే కృష్ణా రివర్ బోర్డు ఒక యాజమాన్యం అనేది, ఆ బోర్డు యాజమాన్యం అనేది ఒక నియంత్రణ మాత్రమే చేయాల్సి ఉంటుందా, దానికి పూర్తి అధికారాలు ఉంటాయి? ఇక్కడే ప్రశ్న తలెత్తుంది. అంటే భారత రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు కూడా నీటి వనరుల పంపిణీ చేయవు. ట్రిబ్యునల్కి మాత్రమే నీటి వనరుల పంపిణీపై అధికారం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ నీటి వనరులను పంచినప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ బచావత్ ట్రిబ్యునల్ అయిపోయాక బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ వచ్చింది కృష్ణానదీ జలాల పంపిణీ పైన. బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ పైన మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది సుప్రీంకోర్టు ముందట ఉంది. ఇంతవరకు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ నోటిఫై కాలేదు. ఇది నోటిఫై అయ్యేదాకా, ఒక్కసారి నోటిఫై అయితే శాసనమే, ఇక ప్రభుత్వాలు ఏం చేయలేవు, ఎవరేం చేయలేరు. అందువల్ల నోటిఫై కాలేదు కనుక ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునలే ఉంటుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏం చెప్పారంటే కృష్ణా నదీ జలాలు కానీ ఈ అంతర్రాష్ట్ర నదీ జలాలు కనుక వీటిని పర్యవేక్షించేటువంటి బాధ్యత బోర్డుకి ఇచ్చారు. బోర్డు తీసుకుంటున్న చర్యలు ఏంటంటే మేము బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటివరకు ఉన్నది బచావత్ ట్రిబ్యునల్ కనుక దాన్ని అమలు చేయడమే కాదు, నీటి వనరులను కూడా మేము పంపిణీ చేస్తామనే స్థాయికి బోర్డు వెళ్తోంది అనేది తెలంగాణ అనుమానం. అదే జరిగితే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే బోర్డుకున్న పర్వ్యూ ఏమైనా ఎగ్జిక్యూషనే, సూపర్విజనే. ఏ బోర్డు కూడా నదీ జలాల పంపిణీ చేసే రాజ్యాంగబద్ధమైన అధికారాలు కలిగి ఉండవు. ఒక్క ట్రిబ్యునల్ మాత్రమే. నేను అందుకే చెప్తున్నా, ప్రభుత్వానికి లేదు అధికారం భారత రాజ్యాంగం ప్రకారం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వాలకు కూడా ఈ అధికారం లేదు, ట్రిబ్యునల్స్కే ఉంది. ట్రిబ్యునల్ మాత్రమే ఈ నదీ జలాలను పంపిణీ చేయాలి. అందువల్ల ఈ బోర్డు నేనే నదీ జలాలను పంపిణీ చేస్తా, నీళ్ళు ఈ ప్రాజెక్ట్ కింద తీయండి, ఆ ప్రాజెక్ట్ కింద చెప్పేటువంటి అధికారము అవకాశము లేదు. అధికారాలు ఇవ్వాల్సిందే అని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేసినటువంటి వ్యాఖ్య, దాన్ని అలాగే నియంత్రణ మాత్రమే పెట్టుకుంటే దానికి ఇంకా ఉపయోగం ఏముంటుంది? అంటే అధికారాలు బోర్డు నదీ వనరుల పంపిణీ అనేది ట్రిబ్యునల్ చేస్తున్నప్పుడు బోర్డుకి ఎలా ఇస్తారు అధికారాలు? బోర్డుకి ఇవ్వగలదు. ఇప్పుడు హైకోర్టుకి ఇచ్చే అధికారాలు హైకోర్టుకి వద్దు, మా రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖకి ఇవ్వండి అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది ఏమైనా చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, సెంటిమెంట్లు ఇటు అటు రగిలిస్తున్నారు తప్ప ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ట్రిబ్యునల్కు ఉండే అధికారాలు వేరే వాళ్లకు దక్కలు కావు, అది ట్రిబ్యునల్కు మాత్రమే ఉంటాయి. అందువల్ల బోర్డు ఏమైనా ఉంటే దాన్ని కూర్చొని చర్చించుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా ఉంది, నదీ జలాల పంపిణీలో రాష్ట్రం ఒక పార్ట్నర్, ఒక పార్టిసిపెంట్. ఇప్పుడు తెలంగాణ ఒక రాష్ట్రమైంది కనుక ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా కృష్ణా గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు కూడా ఒక పార్టిసిపెంట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరింది. బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఇంకా నోటిఫై కాలేదు కనుక మీరు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మీరు ఫ్రెష్ గా మళ్ళీ కేటాయింపులు చేయాలనేది తెలంగాణ వాదన. ఇది అనివార్యం. ఇప్పుడు రాష్ట్రం అంటూ ఏర్పడినప్పుడు 2 అసెంబ్లీలు వచ్చాయి, 2 ప్రభుత్వాలు వచ్చాయి, 2 హైకోర్టులు కావాలంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఉద్యోగుల్ని అమరావతి తరలించాలని అంటలేమా? అలాంటి ఆస్తులు పంపిణీ అవుతున్నాయి కదా. అలాగే నీళ్ళు కూడా పంచుకోవాలి ఇంట్రెస్టెడ్. దానికి యూ కాంట్ అవాయిడ్ ఇట్. మనకు కావాలనుకున్నది అవాయిడ్ చేయలేము. ఇకపోతే దీనిపైన అనవసర వివాదం. ఎందుకంటే ట్రిబ్యునల్ ఎప్పుడు కూడా కేటాయించేది ప్రాజెక్టు వైజ్గా నీళ్లు కేటాయిస్తారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టు వైజ్గా నీళ్లు కేటాయించారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించారు, ఆంధ్రలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించారు, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కూడా ఉన్న కేటాయింపులు ఆయా నదీ జలాల ప్రకారం ఉంటాయి. ఈ కేటాయింపుల ప్రకారము 2 రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలి. కొత్తగా నువ్వు కేటాయించడానికి అవకాశం లేదు. బోర్డు కూడా కొత్తగా ఎట్లా కేటాయిస్తుంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన నీళ్ళే వాడుకోవాలి, అంతకన్నా ఒక్క చుక్క వాడుకోకూడదు. వాడుకోవడం లేదు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది.
వాడుకోవడం లేదు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తా అది నిజమా కాదా బోర్డు చూడాలంతే. కానీ నేను నీటి వనరులను కేటాయిస్తాను బోర్డు చెప్పడానికి అవకాశం లేదు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక కంటెస్ట్ చేస్తే లేదు వీళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారు, అప్పుడు ఖచ్చితంగా బోర్డు దాన్ని పర్యవేక్షించాలి. కానీ ఇప్పుడు అది క్వశ్చన్ చేయడం లేదు ఎవరు. క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే బిట్స్ అండ్ బిట్స్గా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మేము వ్యతిరేకిస్తాం, ఎందుకంటే అది ఎమోషనల్ ఇష్యూ. పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు అంటున్నారు, మరి పట్టుసీమ కూడా అనుమతులు లేవు కదా. తెలుగు గంగ కదా అనుమతులు ఉన్నాయా మొదలు పెట్టినప్పుడు? చాలా వాటికి అనుమతులు లేవు. అందువల్ల అదొకటి. రెండవది ఏంటి, పాలమూరు రంగారెడ్డి నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే, ఈ మధ్య మహానాడు జరిగింది, మహానాడులో తీర్మానం చేశారా? చేయలే కదా మరి. అందువల్ల ఈ పాలిటిక్సే తప్ప మీరు తెలంగాణ కేటాయించిన కృష్ణా నదీ జలాల్లో పాలమూరులు ఎత్తిపోస్తారా, రంగారెడ్డిలు ఎత్తిపోస్తారా, కరీంనగర్లు ఎత్తిపోస్తారా, అది తెలంగాణ ప్రభుత్వం ఇష్టం. నల్గొండలు ఎత్తిపోస్తారా, కరీంనగర్ అంటే కృష్ణా నది రాదనుకోండి చెప్తున్నా, ఇది తెలంగాణ ప్రభుత్వం ఇష్టం. బేసిక్ పాయింట్ ఏంటంటే ఆ కృష్ణా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా లేదా, రేపు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వస్తే దాని ప్రకారం చేస్తుందా లేదా. ఎక్కువ నీళ్లు తీసుకోకూడదు పైనున్న రాష్ట్రం గనక ఎక్కువ నీళ్లు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఉండే వాటాను దెబ్బతీస్తే ఖచ్చితంగా ఎవరైనా వ్యతిరేకించాలి, తెలంగాణ బిడ్డలైనా వ్యతిరేకించాలి, న్యాయం చెప్పాలి. ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్రాలు ఎక్కువ వాడుకున్న మనం వ్యతిరేకించాలి కదా. సో కర్ణాటక మహారాష్ట్రలో వ్యతిరేకించినప్పుడు ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించేలా తెలంగాణ కూడా చేయకూడదు. మేము చేయడం లేదు అని తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తోంది. మా కేటాయించిన నీళ్ళ కన్నా ఒక్క చుక్క వాడతలేమో అని. అది దాన్ని బోర్డు పర్యవేక్షించమని చెప్తే అయిపోయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోరాల్సింది అదే. తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మేము వాళ్ళకి కేటాయించిన నీళ్ళే వాడుకుంటున్నది. ఇది నిజమా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి. ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి పర్యవేక్షించుకోవచ్చు. అప్పుడు తేలకపోతే బోర్డుకి వెళ్ళొచ్చు. కానీ కేటాయింపులనే కొత్తగా చేయమని అడిగితే బోర్డు ఎలా చేస్తుంది? ట్రిబ్యునల్ ఉండగా, అసలు బ్రజేష్ కుమార్ మిస్టర్ ట్రిబ్యునల్ తీర్పే సుప్రీంకోర్టు ముందు ఉండగా ఇప్పుడు బోర్డుకు అలాంటి అధికారాలు నోటిఫై ఎట్లా అవుతుంది? ఆ నోటిఫై అయితే చట్టరీత్యా చెల్లుతుందా? అనవసర వివాదం కనుక ఇప్పటికైనా ఒకటే పాయింట్, ఎవరికి కేటాయించిన నీళ్ళు వాళ్ళే వాడుకోవాలి. వాడుకోకపోతే అనుమానాలుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకోవాలి. పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాలి. బోర్డు ఈ అంశాన్ని పర్యవేక్షించాలి. ఇంతకన్నా ఎక్కువ తక్కువ దాన్ని లాగితే అనవసరపు విద్వేషాలు, వైషమ్యాలు తప్ప రాజకీయంగా లాభం ఉంటుందేమో పార్టీలకు తప్ప తెలుగు ప్రజలకు మాత్రం లాభం ఉండదు. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.